హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం శనగలతోటి మంచి రుచికరమైన చాట్ రెసిపీ తయారు చేసుకుందాము. ఇది మస్తు తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి సాయంకాలం పూట ఈ శనగల చాట్ తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ శనగల చాట్ రెసిపీ తయారు చేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు శనగలతోటి ఈ చాట్ రెసిపీ తయారు చేస్తున్నా. ఇక ముందుగాల ఒక కుక్కర్లో 1 కప్పు నానబెట్టిన శనగల్ని వేసుకుంటున్నా. అట్లనే ఒక 2 గ్లాసుల నీళ్ళు, 3 వెల్లిపాయలు, చిన్న దాల్చిన చెక్క, 1 ఎండుమిరపకాయ, సగం చెంచాడు ఉప్పు వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఈ శనగలను ఉడికించుకోవాలి. ఇక మనకు శనగలు ఉడికేంత వరకు ఈ చాట్లా కావాల్సిన పానీపూరిని తయారు చేసుకుందాము. ఇక ఇప్పుడు నేను ఈ పానీపూరిని బయట తీసుకొచ్చుకున్న రెడీమేడ్ వాటితో తయారు చేస్తున్నా. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈ పానీపూరి తయారు చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇక మనకు పానీపూరి తయారైపోయింది కదా. ఇక ఇప్పుడు కుక్కర్లో మనం ఉడికించుకున్న శనగలు కూడా 4 విజిల్స్ వచ్చినాయి. ఒకసారి కుక్కర్ మూత తీసుకొని శనగలు ఉడికిన లేదో చూసుకుందాము. ఇక నేను ఇక్కడ చూసుకుంటున్నా శనగలు నాకు మంచిగానే ఉడికినాయి. ఒకవేళ మీకు శనగలు ఉడకకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోర్రి. ఇక ఇప్పుడు శనగలలో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళను వడబోసుకొని శనగలను కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్న పానీపూరి ఉంది కదా, వాటిని ఒక గిన్నెలో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టుకోవాలి. ఇక మనము పానీపూరిని చిన్న చిన్న ముక్కలా కడేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. అట్లనే ఒక ఉడికించుకున్న ఆలుగడ్డను కొంచెం మెత్తగా చేసుకొని వేసుకోవాలి. అట్లనే కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సగం చెంచా చాట్ మసాలా, సగం చెంచా జీలకర్ర పొడి, సగం చెంచా తెల్ల మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 చెంచా కారము, 1 చెంచా ధనియాల పొడి, అట్లనే కొంచెం చింతపండు రసం, అట్లనే సగం ఒక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. పిండుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీరు పులుపు తక్కువ తినేటోళ్ళు ఉంటే చింతపండు రసాన్ని కొంచెం పలసగా చేసుకొని తక్కువ పోసుకోర్రి. ఒకవేళ మొత్తం వద్దనుకుంటే నిమ్మరసమే ఎక్కువ పిండుకోర్రి, ఎట్లయినా పర్వాలేదు. ఇక మన చాట్ను మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక వీటిని చిన్న గిన్నెలలో వేసుకోవాలి. ఇక చాట్ను చిన్న గిన్నెలలో వేసుకున్నాక మనం చిన్న చిన్న ముక్కలు చేసుకున్న పానీపూరి ఉన్నాయి కదా, ఆ పానీపూరి ముక్కలను దీనిపైన వేసుకోవాలి. పానీపూరి ముక్కలు వేసుకున్నాక దీనిపైన కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవాలి. ఇంతే, చూసిరి కదా మనకు చాట్ ఎంత మంచిగా ఉందో. ఇలా పెద్ద పని ఏం లేదు, సాయంకాలం పూట మస్తు తొందరగా అల్కగా తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉంటుంది, మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ శనగల చాట్ రెసిపీ తయారు చేసుకొని చూడండి.